శ్రీ పంచలింగాల దేవాలయం పుదిపట్ల. ఈ గ్రామం పుంగనూరు నుండి 8, చౌడేపల్లి నుండి 8 కిలోమీటర్ల దూరములో ఉంది. ఈ గ్రామం శిలాయుగ కాలము నుండి జనజీవనం ఉన్న ప్రాంతం. తొలుత ఈ గ్రామంలో మహాబలి బాణరాజులు పాళ్యం కేంద్రంగా పాలన సాగించినట్లు తెలుస్తోంది. పూర్వకాలం నుండి దొరల పాళ్యంగా మహాబలి బాణ, నోళంబ, వైదుంబ వంటి సామంతరాజుల పాలనల్లో కొనసాగిన గ్రామం. ఈ పాళ్యంపై అనేక యుద్ధాలు జరిగి కోట, దొరల బంగళాలు, దేవాలయాలు ధ్వంసమవుతూ వచ్చాయి. గ్రామం అనేక యుద్ధాలలో ధ్వంసమై తిరిగి కోలుకుంటూ వచ్చినది. ఒకసారి జరిగిన యుద్ధములో పట్టణం అగ్నికి ఆహుతి అయి బూడిదగా మారిపోగా బూడిద పట్లగా పుదిపట్లగా జనవాడుకైనదని చరిత్రకారుల అభిప్రాయం. స్థల పురాణం ప్రకారం పూర్వం ఒక రాక్షసుడు క్షీరసాగర మదనంలో పుట్టిన అమృతలింగమును దొంగిలించుకొని పోయి అడవిలో స్థాపించి ఆరాధించి అనేక శక్తులను సంపాదించి ఇటు దేవతలను అటు ప్రజలను ముప్పుతిప్పులు పెట్టాడట. ఆ రాక్షసుని సంహరించుట కొరకు కుమారస్వామి అష్టకష్టాలు పడి ప్రయత్నించి ఓడిపోయాడని, వాని శక్తిని నిర్వీర్య పరిచేందుకు వానికి శక్తిని ప్రసాదించిన శివలింగమును కుమారస్వామి 5 ముక్కలుగా పగలగొట్టాడని, ఆ 5 ముక్కలు తిరిగి స్వయం లింగాలుగా ఉద్భవించాయని, ఆ మహోన్నత లింగాలే ఈ పంచలింగాలని చెబుతారు. పుదిపట్ల ద్వాపరయుగంలో మహాపట్టణం, పాండవేశ్వరం అని కూడా పిలిచేవారట. స్వయంగా పాండవులు అజ్ఞాతవాస కాలంలో మార్కండేయ మహర్షి చేత ఈ లింగాలను స్థాపించారని పాండవలింగాలని అంటారు. వేగుల సందేశంతో వారు హఠాత్తుగా స్వదేశం పోయారు. లింగాలకు మరుసటి రోజు పూజ లేదు. ఈ విషయం బ్రహ్మదేవునికి తెలిసి 5 గోమాతలను పంపి లింగాల దాహార్తిని తీర్చమన్నాడని కథనం. తరువాత జనమేజయ మహారాజు ఆలయం నిర్మించారని చెబుతారు. మహాబలి బాణరాజుల పాలనలో ఈ లింగాలకు బృహత్తరాలయం నిర్మించారు. పార్వతీదేవికి ఆలయం నిర్మించారు. నిత్య పూజాభిషేకముల కొరకు కొత్తూరు అనే గ్రామం నిర్మించి చుట్టూ దేవమాన్యం భూములనిచ్చి పంచలింగాల కొత్తూరు అని పేరు పెట్టారు. దేవుని సంపద, ధనధాన్య కనకములన్నీ ఈ గ్రామంలో ఉండుటచే దీవిటి దొంగల దాడులు ఎక్కువై వారి నుండి రక్షణ కొరకు 2 అంతస్తుల ఎత్తైన 120 అడుగుల చుట్టుకొలత గల బలిష్టమైన రాతి బురుజును నిర్మించారు. ఇక్కడ వందలాది గోవులతో కూడిన రాజమందలుండి పచ్చిక బయళ్ళుండేవి. జనమేజయ మహారాజు సప్తఋషుల కోరిక మేరకు తాను యాగము చేసిన ప్రాంతములో దూరాన కోనేరు త్రవ్వించాడు. ఈ కోనేరు బ్రహ్మసరోవరమని పిలుస్తారు. ఈ సరోవరం నుండి గుడి వరకు ఇరువైపులా చిన్న గుడులనేకం ఉండేవి. చిత్తూరు జిల్లాలో మొదట ఇక్కడ బాణరాజుల పాలనలో మహాభారతం 18 రోజులు జరిగేది. తరువాత జిల్లా అంతటా వ్యాపించిందని చెబుతారు. ధర్మం జీవితాశయంగా కలవారు ధర్మరాజేశ్వరలింగమును, యుద్ధభూమిలో పోరాడవలసిన వారు భీమేశ్వరలింగమును, సంసార సుఖములు సంపదలు వలసిన వారు అర్జునేశ్వరలింగమును, జ్ఞానం ఆరోగ్యం కావలసిన వారు నకులేశ్వరలింగమును, సంతాన పశు ప్రశాంతతలు కావలసిన వారు సహదేవేశ్వరలింగమును, ప్రాతిపత్యమును కాపాడుకోవలసిన వారు ద్రౌపదీదేవి, పార్వతీదేవి విగ్రహం పూజించేవారట. ఇంకా స్త్రీ హత్య, గోహత్య, బ్రాహ్మణ హత్య వంటి దశహత్య దోషముల పరిహార పూజలు, నవగ్రహ, రాహుకేతు, సర్పదోష, గ్రహణకాల, పౌర్ణమి, అమావాస్యలకు ప్రత్యేక పూజలుండేవి. ఆలయంలో నలుదిక్కుల మండపాలలో ఆయా పూజల వసతి సౌకర్యాలుండేవి. తరువాత కాలంలో శత్రురాజులతో యుద్ధములో ధ్వంసమై
లింగాలున్న అంకణాలు మాత్రం మిగిలాయి. వందలేండ్లు పూజలు ఆగిపోయినవి. తరువాత 2007వ సంవత్సరంలో పొంగనూరు ప్రముఖులతో కూడి 5 సోమవారాలు లింగాలకు పూజ చేయబడినవి. మాలో ఒకరైన బొజ్జరాజు సహాయంతో పొంగనూరులో క్షత్రియ సంఘం వారితో కలిశాము. వారు ఆలయాన్ని తొలగించి నూతన ఆలయం నిర్మించుటకు అంగీకరించారు. తొలగింపులో పూర్వకాలం నాటి కొన్ని శిలాశాసనాలు, ఈశాన్యంలో పునాదిలో తొట్టెలో ఒక వ్యక్తి శవాన్ని తెల్లని ఇసుక పోసి అందులో నిక్షిప్తం చేసినట్టు ఎముకలు కనబడ్డాయి. తరువాత రాజులు ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించి నిత్య పూజాభిషేకములు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చూసేందుకు అవకాశాన్ని పొందండి.